బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పరమాణువుల సముదాయము ఒక పదార్థంలా వస్తువులా కనిపిస్తుంది. సూక్ష్మతమ అంశ అయిన ఈ పరమాణువులను కలిగి కార్యరూపంలో ఉన్నటువంటి పృథివీ మొదలైన పదార్థాలు అంటే పంచభూతాలు మొదట తమ స్వరూపంలో ఏ వికారాలు లేకుండా ఒకదానితో ఒకటి కలవకుండా నిలిచి ఉన్నప్పుడు వాటన్నిటి సమగ్ర రూపమే మహత్తత్వం. ఆ ఐక్యావస్థలో సృష్టి ప్రళయము వంటి అవస్థాభేదాలు లేవు. కొత్త పాత అనే కాలభేదము లేదు. సూర్యుడు చంద్రుడు మొదలైన పదార్థ భేదము లేదు. ఈ విధంగా పదార్థములో అతి స్వల్పమైన పరమాణువు మరియు మహత్తు ఉన్నట్లుగానే పరమాణువు మొదలైన అవస్థ యొక్క ప్రాప్తి వల్ల కాలంలో కూడా అతి స్వల్పమైన అంశము అతి పెద్ద అంశము ఉన్నట్లు మనం గ్రహించవచ్చు. భగవంతుని శక్తి అయిన కాలం కూడా భగవంతుడే. సర్వసమర్థమైన ఈ కాలము సృష్టించబడ్డ పదార్థాల సమూహమంతటినీ వ్యాపించి దానిని విడగొడుతుంది. ఈ కాలము ప్రపంచం యొక్క అతి సూక్ష్మమైన పరమాణువును వ్యాపించి అతి చిన్న ప్రమాణంలోనూ ఉంటుంది. సృష్టి నుండి ప్రళయం వరకు వ్యాపించి అతిపెద్ద ప్రమాణంలోనూ ఉంటుంది. రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది కదా. మూడు అణువులను ఒక త్రస రేణు అంటారు. ఈ త్రస రేణువులు మన కంటికి కనిపిస్తాయి. చీకటిగా ఉన్న ఒక గదిలో కిటికీని కట్టిన వలలోని సన్న చిల్లుల ద్వారా కాంతి కిరణాలు లోపలికి ప్రవేశించినప్పుడు ఆ కాంతి కిరణాలలో చాలా తేలికనైన రేణువులు ఆకాశంలోకి ఎగురుతూ కనిపిస్తాయి. వాటినే త్రస రేణువులు అంటారు. కాంతి మూడు త్రసరేణువులు వ్యాపించి ఉన్న దూరాన్ని ప్రయాణం చేయటానికి పట్టే కాలాన్ని త్రుటి అంటారు. అటువంటి 100 త్రుటులు కలిసి ఒక వేద అవుతుంది. 3 వేదలు ఒక లవము అవుతుంది. 3 లవాలు ఒక నిమేషం అవుతుంది. 3 నిమేషాలు ఒక క్షణం అవుతుంది. 5 క్షణాలు ఒక కాష్ట, 15 కాష్టల ఒక లఘువు, 15 లఘువులు ఒక ఘటిక లేక నాడిక అవుతాయి. 2 ఘటికలను ఒక ముహూర్తం అంటారు. ఇక్కడ చిన్న భేదం ఉంది. ఒక్కొక్కప్పుడు పగలు పెద్దదిగాను మరొకప్పుడు రాత్రి పెద్దదిగాను కనిపిస్తూ ఉంటుంది. దానిని బట్టి 6 లేదా 7 ముహూర్తాల కాలం ఒక ప్రహరం. దానినే మనం యామము లేక జాము అనే పిలుస్తాం. 6 ఫలాల బరువు ఉన్న రాగి పాత్రను తీసుకోవాలి. దానికి అడుగు భాగంలో 4 మినుప గింజల బరువు, 4 అంగుళాల పొడవు ఉన్నటువంటి బంగారు తీగతో ఒక చిల్లును చేయాలి. ఆ పాత్రను నీటిలో ఉంచాలి. అప్పుడు ఆ చిల్లు ద్వారా పాత్రలోకి 4 మానికలు లేక ఒక ప్రస్థము నీరు నిండినాక పాత్ర నీటిలో మునిగిపోతుంది. అలా నీరు నిండి అది నీటిలో మునిగిపోవటానికి పట్టే సమయాన్ని నాడిక లేక ఘటిక అని అంటారు. 2 ఘటికలు ఒక ముహూర్తం అవుతుంది. 6 లేక 7 ముహూర్తాలు ఒక జాము అవుతుంది. మానవులకు 4 జాములు ఒక పగలు, అంతేకాలం
ఒక రాత్రి, పగలు రాత్రి కలిసి ఒక రోజు అవుతుంది. అటువంటి 15 రోజులను ఒక పక్షం అంటారు. ఆ పక్షము శుక్లపక్షము, కృష్ణపక్షము అని 2 విధాలు. అయనే చాహనీ ప్రాహు వత్సరో 12 స్మృతః సంవత్సరశతం నృణాం పరమాయుర్ నిరూపితం. ఈ శుక్ల కృష్ణ పక్షాలు 2 కలిసి ఒక నెల అవుతుంది. అది పితృదేవతలకు ఒక రోజు. 2 నెలలు ఒక ఋతువు అవుతుంది. 6 నెలలు ఒక అయనం అవుతుంది. అయనంలో దక్షిణాయనం, ఉత్తరాయణం అని 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 అయనాలు కలిసిన 12 నెలలను ఒక సంవత్సరం అని పిలుస్తారు. ఈ సంవత్సరం దేవతలకు ఒక రోజుతో సమానం. మానవుల పూర్ణాయుద్ధాయం 100 సంవత్సరాలని వేదాలు చెబుతున్నాయి. కాలస్వరూపుడైన సూర్యుడు, గురువు మొదలైన గ్రహాలతోనూ, అశ్విని మొదలైనటువంటి నక్షత్రాలతోనూ కలిసి ఖగోళ చక్రంలో ఉంటూ సర్వాన్ని శాసిస్తున్నాడు. జగత్తును చుట్టి సంచరిస్తున్నాడు. పరమాణువు మొదలుకొని సంవత్సరంతో కూడిన కాలంలో సూర్యుడు 12 రాసుల్లోనూ సంచరిస్తుంటాడు. ఈ విధమైన సూర్యుడి పరిభ్రమణం వల్లనే కాలచక్ర గమనం మనకు తెలుస్తుంది. ఇది 5 రకాలుగా ఉంది. సూర్యుడు రాశి చక్రాన్ని చుట్టి రావటానికి పట్టేటువంటి కాలాన్ని 372 రోజులు సంవత్సరం అంటారు. గురువు రాశి చక్రంలోకి ఒక రాశి నుండి మరొక రాశికి పయనించటానికి పట్టే కాలాన్ని పరివత్సరం అంటారు. 12 నెలలకు సమానంగా 30 రోజులు చొప్పున 360 రోజులుగా గల కాలాన్ని ఇడావత్సరం అంటారు. చంద్రగతిని బట్టి అమావాస్యతో అంతమయ్యే 12 నెలల కాలాన్ని అనువత్సరము అంటారు. చంద్రుడు నక్షత్రములో సంచరిస్తూ 27 రోజులు మాత్రమే ఒక నెలగా పరిగణించినటువంటి 12 నెలల కాలాన్ని వత్సరము అంటారు. ఇలా కాలానికి పేర్లు ఉన్నాయి. ఈ విధంగా వత్సరము 5 రకాలుగా ఉంది. పంచభూతాల్లో తేజోరూపుడైన సూర్యుడు కాలమనే తన శక్తితో సకల కారణతత్వాల్లోని బీజశక్తిని కార్యోన్ముఖాన్ని చేస్తూ జీవసృష్టిని ప్రకటింపజేస్తాడు. మానవులకు అజ్ఞానం వల్ల కలిగే వ్యామోహాన్ని నశింపజేస్తూ ద్యులోక సంచారం చేస్తూ ఉంటాడు. యజ్ఞాల ద్వారా ఆరాధించే జనులకు స్వర్గము మొదలైన మంగళకరమైన ఫలాలను ఇస్తూ ఉంటాడు. ఇలా 5 రకాలైన సంవత్సరాల రూపంలోనూ సూర్యుడే ఉన్నాడు. ఆయనను పూజించాలి అని మైత్రేయ మహర్షి విదురుణ్ణి బోధించాడు. అప్పుడు మహాత్ముడైన విదురుడు, మునీంద్ర, పితృదేవతలు, దేవతలు, మనుష్యుల ఆయు ప్రమాణాన్ని మీరు వివరించారు. ఇప్పుడు ముల్లోకాలకు అతీతులై కల్పాలను కూడా మించి నిలిచి ఉండే జ్ఞానుల ఆయు ప్రమాణాన్ని గురించి కూడా నాకు చెప్పండి. పూజ్యులైన మీకు నిశ్చయంగా భగవంతుని స్వరూపమైన కాలగతి తెలుసు. యోగసిద్ధులైన మీ వంటి జ్ఞానులు జ్ఞానేంద్రియంతో జగత్తును దర్శిస్తూ ఉంటారు కదా అని అన్నాడు. For more videos like this, subscribe Big TV channel.